మిత్రమా, ఒక చిన్న మాట. ఉన్నది ఒకటే జీవితం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాము, ఎప్పుడు పోతాము అనేది అసలు ఎవ్వరికీ తెలియకుండా ఉంది. కాబట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు బతుకు. ఎవరి కోసమో నీ జీవితం అంతా త్యాగం చేస్తూ పోకు. నీ త్యాగానికి నిజంగానే ఫలితం ఉంది అనుకుంటే నువ్వు త్యాగం చేసిన నీ జీవితాన్ని దానికి ఒక విలువ ఉంటుంది. కానీ నువ్వు త్యాగం చేసినటువంటి జీవితానికి విలువ ఉందా? ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. అందరూ నువ్వు నావాలని అందరి కోసం నువ్వు పాకులాడుతున్నావే. నిజంగా నీ కష్టం వచ్చినప్పుడు నీ వాళ్ళనే వాళ్ళు నీ పక్కన ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకో. కాబట్టి ఎవరి కోసం బ్రతకకు, నీ కోసం నువ్వు బ్రతుకు. నీ అనుకునే వాళ్ళ కోసం, నీ కోసం ఆలోచించే వాళ్ళ కోసం మాత్రమే బ్రతుకు. అప్పుడే జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతావు. కొన్ని బంధాలు మనవి కావు, మనం అవసరం లేదనుకున్న బంధాలను విడిచిపెట్టేసాయి. అప్పుడే నీ విలువ తెలుస్తుంది. వాళ్ళకి తెలుస్తా లేదా తర్వాత పని. నీ జీవితం అయితే ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. నీ కష్ట సమయంలో నువ్వు నీ అనుకున్న వాళ్ళు వచ్చారా? నిన్ను నా అనుకున్న వాళ్ళు వచ్చారా? ఒకసారి ఆలోచించు. నిజానికి నువ్వు నీ అనుకున్న వాళ్ళని చుట్టుపక్కల కూడా రారు. అవునా కాదు? ఒకసారి చెప్పు. చూసుకో, నీకు నువ్వే బేరేజ్ వేసుకో. నిన్ను ప్రేమించిన వాళ్ళు మాత్రమే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ వెనకాల ఉన్నారు. నీకెందుకు నేనున్నానని భరోసా ఇచ్చారు. అవసరమైతే డబ్బు విషయంలో సహాయం చేశారు. అది లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి నీకోసం నీ వెంటున్నారు. నువ్వు నా అనుకున్న వాళ్ళు నువ్వెవరో తెలియదు అన్నారు. ఆ రెండు తేడాలు ఒక్కసారి గుర్తుపెట్టుకో. నువ్వెవరో తెలియని వాళ్ళను నువ్వు కూడా నీకెవరు తెలియదు అన్నట్టుగానే వదిలేసాయి. అప్పుడు ప్రశాంతంగా నువ్వు ఉంటావు. నీ చుట్టూ ఉన్న నిన్ను నమ్ముకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నువ్వు అవసరం లేదనుకున్న వాళ్ళు నీకెందుకు? ఒక్కసారి చూసుకో.